హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం 46 భాగాన్ని వినేద్దాం. వారం రోజుల తర్వాత అనిల్‌కి 10 సంవత్సరాల కారాగార శిక్ష పడిందని గోపాల్ ద్వారా తెలుసుకున్న విక్రమ్ అలానే తన గదిలో బాధపడుతూ కూర్చునిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష విక్రమ్ అలా ఉండడం చూసి తన దగ్గరికెళ్ళాడు. అప్పటికే హర్ష కూడా విషయం తెలిసింది చారి ద్వారా. ఏంట్రా అలా ఉన్నావు? కిందంతా షాపింగ్‌కి రెడీ అయిపోయారు. నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు అన్నాడు. ఏం లేదురా పద అన్నాడు విక్రమ్ ముందుకెళ్తూ. వెళ్తున్న విక్రమ్ చేయి పట్టుకొని ఆపి అనిల్ గురించి బాధపడకురా. ప్రతి మనిషికి మారడానికి ఒక్కో సమయం ఒక్కో సందర్భం అవసరం. ఆ సమయమే ఆ మనిషి తర్వాత జీవితాన్ని నిర్ధారిస్తుంది. ఆ సమయం ఇప్పుడు అనిల్కి వచ్చింది. అది తన తదుపరి జీవితాన్ని నిర్దేశించి అని గుర్తించుకోరా అన్నాడు హర్ష. హర్ష మాటలు సమంజసంగా తోచాయి విక్రమ్కి. అందుకే కాస్త నార్మల్ అయి నేను బలహీనపడే ప్రతి క్షణంలో నువ్వెప్పుడు నాకు తోడుగా ఉంటున్నావురా. థ్యాంక్ యూ అన్నాడు విక్రమ్ హర్షని హక్ చేసుకుని. ఉంటున్నాను కాదురా, ఎప్పటికీ ఉంటాను కూడా అన్నాడు హర్ష విక్రమ్ భుజం చరుస్తూ. ఇద్దరూ కిందికి దిగి అక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న రవి నందు వాళ్ళ దగ్గరికెళ్లారు. విక్రమ్ కిందికి రావడంతో అంతా వాళ్ళలో వాళ్ళే ఏవేవో సైగలు చేసుకుంటున్నారు. అది గమనించిన సంయుక్త గాని విక్రమ్ని చూస్తూ ఎందుకో బాధపడుతున్నాడని అర్థమై అలాగే ఉండిపోయి ఇవేవి పట్టించుకోలేదు. అంతా బయటకొచ్చేసరికి శత్రు, మృదుల, రవి, పద్దు, శ్వేత, అరుణ్ కారులో అరుణ్, ప్రియ, అంజు, శ్రీధర్, ఉదయ్ కూర్చుని పక్కనే ఉన్న బుల్లెట్ బైక్ దగ్గర బైక్ ని ఆనుకుని నందు ఉన్నారు. అదంతా చూసిన సంయుక్తకి నోట మాట రాలేదు. వామ్మో, నేను వీడిని చూడడంలోనే మునిగిపోయి వీళ్ళు బయటికెళ్లారన్న విషయం కూడా చూసుకోలేదే. ఇప్పుడు నాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదేంట్రా బాబు అంటే ఇప్పుడు బావుతో వెళ్లాలా అని తల పట్టుకుంది. ఇంతలో తన పక్కనే హార్న్ సౌండ్ వినిపించడంతో పక్కకి తిరిగింది. విక్రమ్ కారులో కూర్చుని సంయుక్త వైపు చూస్తూ హార్న్ కొడుతున్నాడు, వచ్చి ఎక్కమనడానికి సంకేతంగా. అది చూసి మొహం తిప్పుకున్న సంయుక్తకి మళ్ళీ ఇంకో షాక్. అక్కడ విక్రమ్ వాళ్ళ కారు తప్ప ఇంకో కారు లేదు. హర్ష వాళ్ళ బైక్తో సహా. మరోపక్క ఆపకుండా హార్న్ కొడుతున్న విక్రమ్ వైపు ఊరి ఊరి చూస్తూ వెళ్లి బ్యాక్ డోర్ ఓపెన్ చేయబోయింది. కానీ విక్రమ్ దాన్ని లాక్ చేయడంతో ఓపెన్ కాలేదు. మరోపక్క సీట్ కూడా చూసింది, అయినా డోర్ తెరుచుకోలేదు. ఓపెన్ చేయడానికి నానా పాటలు పడింది. అదంతా చూసిన విక్రమ్కి నవ్వు ఆగలేదు. చాలాసేపు చూసి ఎంతకీ తెరుచుకోకపోవడంతో చిర్రెత్తుకొచ్చి విక్రమ్ని చూస్తుంది. అప్పటిదాకా నవ్వుతున్నవాడు కాస్త గాల్లోకి చూస్తూ ఏలాయిస్తున్నాడు. ఇదంతా విక్రమ్ పని అర్థమైంది. కామ్గా వెళ్లి విక్రమ్ పక్కన డోర్ ఓపెన్ చేస్తుంది. అది ఓపెన్ అయింది. మళ్ళీ విక్రమ్ వైపు ఓ చూపు చూసి లోపల కూర్చుంది. నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్. నందు హర్ష బైక్ లో. హర్ష నడుం చుట్టూ ఒక చెయ్యేసి హర్ష భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏయ్ నందు, ఏంటి నిద్రొస్తుందా? శత్రు వాళ్ళని ఆగమని మనం కారులో వెళ్దామా కంగారుగా అడిగాడు. బదులుగా చిన్న నవ్వి నా మొగుడు ఇంత మొద్దేంట్రా బాబు అని తల్ల కొట్టుకుంది. నందు ఏమంతో అర్థం కాక ఏంటి అన్నాడు హర్ష. అబ్బా, పెళ్ళాం ఇంత బాగా పట్టుకొని కూర్చుంటే ఏ మొగుడైనా ఇలా అడుగుతాడా అంది నందు చిరుకోపంగా. అబ్బా, అదా నీ బాధ? ఇంకా మెడిసిన్ వాడుతున్నావు కదరా, అందుకే నిద్రొస్తుందేమో. బైక్ సేఫ్ కాదు, కారులో కంఫర్ట్గా ఉంటుందని అడిగాని అన్నాడు హర్ష నందు తల మీద చిన్నగా తట్టి. అయినా నా డ్రీమ్ తెలుసా హర్ష, మీతో ఒక నైట్ ఇలా పట్టుకొని జర్నీ చేయడం, ఆ గగన వీధిలోని జాబిలిని చూస్తూ నా ఎదకి కొలువున్న నా చంద్రుని ముద్దాడడం అంది నందు హర్షని మరింతగా చుట్టేస్తూ. ఇంకా అన్నాడు హర్ష. ఇంకా అంటే ఉన్నాయి, అయినా అవన్నీ నేను చెప్తే ఏం బాగుంటాయి, మీరు తెలుసుకోవాలి కానీ అంది నందు బుంగముద్దు పెట్టుకుని. నందు ఫేస్ చూసిన హర్ష, అయ్యో ఎంత ముద్దుగా ఉన్నావు బంగారం, నువ్వు ఫీల్ కాకలే, నీ డ్రీమ్స్ అన్నీ నాకు తెలుసు అన్నాడు హర్ష. తెలుసా, ఏంటవి అని టెస్ట్ చేసింది. చూసుకో అన్నీ వచ్చాయో లేదు అని స్టార్ట్ చేశాడు హర్ష. అబ్బో అన్నట్టు చూసి వింటుంది నందు. మొదటిగా నీ ఇంటికి కొడుకుగా నీ బాధ్యత తీర్చాకే మరో ఇంట్లోకి అడుగు పెట్టాలని. ఆ కోరిక మన పెళ్లికి ముందే తీరిపోయింది. ఆ కోరిక మీదే కదా నువ్వు కష్టపడుతూ మీరుంటున్న ఇల్లుని కొని మీ అమ్మా నాన్నల పేరు మీద రాసేశావు. ఇంకా మీ అమ్మా నాన్నల పేరు మీద ఎఫ్డీలు ఉన్నాయి, అవి వాళ్ళకు కూడా తెలీదు. తర్వాత నీ అత్తమామల్లో నీ అమ్మా నాన్నల్ని చూసుకోవాలని అది కూడా తీర్చుకుంటున్నావుగా. ఇంకా నీ పెళ్ళయ్యాక నీ భర్తని అంటే నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయకూడదని, అది నువ్వు ఎప్పటికీ నిలబెట్టుకుంటావని నాకు తెలుసు. అలా హర్ష నందు యొక్క డ్రీమ్స్ ని లిస్టు చెప్తూ వస్తూ ఉండగా అప్పటికే మాల్ వచ్చేయడంతో పార్కింగ్ ఏరియాలోకి బైక్ పోనిస్తూ, అంతేనా ఇంకా ఏమైనా మిస్ అయ్యానా అన్నాడు హర్ష ఆలోచిస్తూ. బండి పార్క్ చేయడంతో దిగి హర్ష ముందు నిలబడి ఇంకొకటి మిస్ అయ్యారు అంది. ఏంటది? అదేంటో ఆలోచిస్తూ అడిగాడు హర్ష. నీ వడిలో కనుమూయడం అంది నందు. ఆ మాటకి కోపంగా బండి దిగి దెబ్బలు పడతాయి నందు, ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అని అంటున్న హర్ష అదరాలని తన అదరాలతో జత కలిపి
సైలెంట్ అయిపోయాడు హర్ష. అది పార్కింగ్ ఏరియా. అందులోనూ చీకటిగా ఉండడంతో వాళ్ళు ఎవరికీ కనిపించలేదు. కాసేపటికి హర్షని వీడి గట్టిగా హత్తుకుని, నిజంగా కన్నయ్య, ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ జరిగినా జరగకున్నా ఇదొక్కటి నెరవేరితే చాలు అంది. హర్ష నందు తల మీద చెయ్యేసి, ఇంకెప్పుడు అలా మాట్లాడకురా. నువ్వు లేకుండా క్షణం కూడా బ్రతకలేను నేను. చావైనా నీతోని నీ వెన్నంటే ఉంటాను అన్నాడు హర్ష. ఆ మాటకి ఇంకా గట్టిగా హత్తుకుంది. కాసేపటికి శత్రు వాళ్ళు కాల్ చేయడంతో తేరుకుని మాల్లోకి నడిచారు. అప్పటికే అంతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. వాళ్ళతో కలిసి లోపలికి నడిచారంతా. పాపం సంయుక్త మొహం మాత్రం అలానే వాడిపోయింది. అది చూస్తేనే అందరికి అర్థమైపోయింది వాళ్ళ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అని. కానీ విక్రమ్ కనీసం మాట్లాడకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతా ఇక చేసేదేమీ లేక అలానే లోపలికి నడిచి వాళ్ళ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు. హీరోలంతా వాళ్ళ హీరోయిన్లకి సెలక్షన్లో మునిగిపోయారు. ఇంతలో ఒక శారీ పాస్ అవుతూ అంజు చేతికొచ్చింది. అది చూసి పక్కనే ఉన్న సంయుక్తకి చూపించి, ఇది ట్రై చేయవే, నీకు చాలా బాగుంటుంది అంది. ఆ శారీ చూసిన సంయుక్త దాని కలర్ అవి చూసి, అక్కర్లేదు వదిన, ప్యాక్ చేయించేద్దాం అని అది తీసుకుని పక్కకు పెట్టింది. మళ్ళీ అలానే ఇంకో చీర వచ్చింది. ఈసారి కూడా సంయుక్త అలానే చెప్పడంతో అంజు పట్టుబట్టి మరీ ట్రయల్ రూమ్ కి వైపు తోసింది. సంయుక్త వెళ్ళేటప్పటికే అన్ని రూమ్స్ ఫిల్ అయి ఉన్నాయి. అలా లోపలికి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి నెట్టడానికి ప్రయత్నించగా అది ఓపెన్ కాలేదు. ఎవరో ఉన్నారు అనుకుని వెనక్కి తిరిగిన తనని ఎవరో లోపలికి లాగడంతో అరవబోగా అలా చేయకుండా తన నోటిని కట్టడి చేసింది మరో చెయ్యి. ఒక క్షణం కంగారు పడి సంయుక్త మరుక్షణంలో ఆ స్పర్శని గుర్తుపట్టి మరింతగా ఆశ్చర్యపోయింది. సంయుక్తని లోపలికి లాగి గడియ వేసేశాడు విక్రమ్. సంయుక్త లోపలికి రాగానే తన వైపుకి తిప్పుకొని తన మొహాన్ని చూసి అరవద్దు అని కన్సర్న్ గా చేసుకున్నాడు. అప్పుడు చేయి తీశాడు విక్రమ్. తన ఎదురుగా ఉన్న విక్రమ్ కోపంగా చూస్తూ మొహం పక్కకు తిప్పుకుంది సంయుక్త. తన గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు విక్రమ్ నవ్వుతూ. మళ్ళీ మొహం పక్కకు తిప్పుకుంది. మళ్ళీ తిప్పుకున్నాడు విక్రమ్. అలా ఎన్నిసార్లు చేసినా అలాగే మొహం చాటేస్తున్న సంయుక్తని నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుని తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అన్నాడు. సుమారు 5 సంవత్సరాల తర్వాత తన ప్రియసకుడి నోటి వెంట ఆ తీయని మాటలు ప్రేమ కురిపిస్తూ చెప్పేసరికి ఒక క్షణం గుండె లయ తప్పింది. కాని కుదురుకొని మొహం పక్కకు తిప్పింది. తన చెంప మీద చిరు ముద్దిచ్చాడు విక్రమ్. సీరియస్ గా చూసింది సంయుక్త. తన నుదుటి మీద మరో ముద్దు పెట్టి మళ్ళీ ఐ లవ్ యూ చెప్పాడు. మాట్లాడలేదు సంయుక్త. అలా తన మరో చెంప పైకి పెట్టాడు. చెప్పాడు, అయినా మాట్లాడలేదు. ఈసారి ఐ ఆమ్ సో అనే మాట సగంలో ఉండగానే తన నోటిని మూసేసింది సంయుక్త. నవ్వుతూ తన చేతిని నోటి మీద నుండి తీసి తన చేతితో పట్టుకుని, నా మీద కోపం పోలేదా బంగారం అన్నాడు. మాట్లాడలేదు. వెంటనే తనని హక్ చేసుకున్నాడు విక్రమ్. చుట్టూ చేతులేసి సంయుక్తని. ఏమైనా అడిగారా అన్నాడు విక్రమ్ సంయుక్తని తనలోకి పొదుగుకుంటూ. ఐ లవ్ యూ టూ బావా అంది. నవ్వి సంయుక్త నుదుటిన చిరుముద్దిచ్చాడు. అడగమంటే చెప్తావేంటే అన్నాడు. నాకు నీ విషయంలో అడగడాలు చెప్పడాలు ఏవీ లేవు బావా. నాకు తెలిసింది ఒక్కటే, నిన్ను ప్రేమించడం, ప్రేమిస్తూనే ఉండడం అంది. ఆ మాటకి తనని తన గుండెలకి హత్తుకుని, నా కోపానికి నిన్ను బలి చేస్తున్నానని తెలిసి కూడా నిన్ను వదిలిపోయాను, నన్ను క్షమించురా అన్నాడు. నిన్ను క్షమించాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి అంది. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికోసం కూడాను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని మాట ఇవ్వు బావా అంది సంయుక్త వైపు చూస్తూ. ప్రాణం పోయినా వెళ్ళను, ఎక్కడికి వెళ్ళినా నిన్ను తీసుకుని వెళ్తాను అన్నాడు. ప్రాణం పోయినా కాదు, పోతున్నా నన్ను తీసుకుని వెళ్ళాలి, నాతోనే ఉండాలి అంది. తప్పకుండా అన్నాడు మరో ముద్దు పెట్టి. మరో మాట. ఏంటిదది? నువ్వు నీ బాధల్ని, కష్టాల్ని, కోపాన్ని కూడా నాతో పంచుకోవాలి. నీలో నువ్వే ఎప్పుడు బాధపడకూడదు అంది ఆరాధనగా చూస్తూ. అన్నాడు. నవ్వి విక్రమ్ మొహం చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టింది. అవును, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అడగవా అన్నాడు. నాకు తెలుసు అంది. ఏంటి? నాతో మాట్లాడకుండా నీకు నువ్వే శిక్ష వేసుకుని రాత్రిలో నా గదిలో ఉండి నన్ను చూసుకుంటూ గడిపేయడం వరకు అన్నీ తెలుసు అంది. అంటే నువ్వు నిద్రపోలేదా అని అడిగాడు విక్రమ్ విస్మయంగా. నువ్వు దూరంగా ఉంటే నేనెలా నిద్రపోతాను బావా అంది. మరెందుకు రోజు నన్ను కోపంగా చూస్తున్నావు అన్నాడు. మరి ఎంత రాత్రంతా నీ ఒడిలో నన్ను పడుకోబెట్టుకుంటే మాత్రం పగులు కనీసం మొహం కూడా చూసేవాడివే కాదు, అందుకే అంది. చిన్నగా నవ్వేస్తాడు విక్రమ్. సరే మరి ఇక వెళ్దామా? ఎక్కడికి? బయటికే. అప్పుడేనా? నువ్వు సెట్ అయ్యావు కదా అని నేను చెప్పానా? అదేంటి అయోమయంగా అడిగాడు. ఇంకా నాలక పోలేదు అంది. మరేం చేయాలి అన్నాడు. ఒకప్పుడు చేసేవాడివే, అదే చెయ్యి అంది. ఇప్పుడా? ఇక్కడ అన్నాడు. ఇప్పటిదాకా ఇక్కడే ప్రపోజ్ చేసి బుజ్జగించి ముద్దలు కూడా పెట్టావు, మరి దీనికేమైంది? సరే అని ఆల్రెడీ సంయుక్త వేసుకున్న లంగావోని మీద తన సెలెక్ట్ చేసిన అంజు చేతి ఇప్పించిన చీరని సంయుక్తకి కట్టాడు. గుడ్, నెక్స్ట్ అంది.
ఇప్పుడు అవసరమారా అన్నాడు. బావా అంది సీరియస్ టోన్లో. క్షణంలో సంయుక్త పెదవుల్ని బంధించేస్తాడు విక్రమ్. నవ్వుకుని విక్రమ్ చుట్టూ చెయ్యి వేసేంతలో తన్ని వదిలి పద ఇంకా అన్నాడు. అతని ఉరిమి చూసి అసలు నువ్వేం మగాడిపోయి అంది అతని కాలర్ పట్టుకొని. రేపు పెళ్ళయ్యాక తెలుస్తుందే కానీ ఈ చీర నీకు పర్ఫెక్ట్ గా ఉంది పద, అందరూ అమ్మ కోసం వెయిట్ చేస్తుంటారా అని తనని లాక్కెళ్ళిపోయాడు. వీళ్ళు బయటికి వెళ్ళేసరికి అంతా వాళ్ళ షాపింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళది కూడా చేసేసి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. షిట్ అని తల కొట్టుకుని వాళ్ళ దగ్గరకు చేరేసరికి హ్మ్ అయ్యాయ్యా అయ్యా మీ ట్రయల్ రూమ్ రొమాన్స్లో అన్నాడు రవి. ఆ అదేమీ లేదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. సంయుక్త కూడా తన చేతిలోని చీరని అంచు చేతిలో పెట్టి విక్రమ్ వెనకాల వెళ్ళిపోయింది. వాళ్ళని చూసి అంతా నవ్వుకున్నారు. అలా మరో నెల రోజులు గడిచి పెళ్లి పనులు జోరందుకున్నాయి. పెళ్లి పనులు వేరే ఇంట్లో చెయ్యాలి. ఇలా పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు ఒకే దగ్గర ఉండకూడదని నందు వాళ్ళని ఇంటికి తీసుకెళ్తామంటే మన హీరోలంతా అరిచి గావు కేకులు పెట్టి హర్ష వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న అవుట్ హౌస్ లాంటి ఒక చిన్న హౌస్ బంగ్లాని అప్పచెప్పేశారు వాళ్ళకి. పసుపు కొట్టడం, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చేయడం, మెహందీ ఇలా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. శ్వేత వాళ్ళ పేరెంట్స్, ఉదయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లికి 10 రోజుల ముందే వచ్చేసారు. వాళ్ళతో పాటే నందు వాళ్ళ పిన్ని కూతుర్లు కూడా. అలా సంగీత్ కూడా స్టార్ట్ అయింది. అంతా మంచి హుషారుగా ఉన్నారు. ముందుగా కొంతమంది పిల్లలు డాన్స్ చేశారు. ఆ తర్వాత కాబోయే దంపతులను చేయమంటే కుదరదు, మేం తర్వాత అని చెప్పి అమ్మాయిలంతా ఒకళ్ళు చూసుకుని లోపలికి వెళ్ళారు. అబ్బాయిలంతా అర్థం కాకుండా చూస్తుండగా వచ్చారంతా. నందు హరి గారిని, భరద్వాజ్, సంయుక్త, అరవింద్ గారిని, ప్రియా, శ్రీనివాస్ గారిని, మృదుల, ప్రమోద్ గారిని, పంతు, సుశీల్ గారిని, శ్వేత, సుబ్రహ్మణ్య గారిని, అంజు, మురళీకృష్ణ గారిని తీసుకొచ్చారు. అది చూసిన అబ్బాయిలంతా లోపలికి వెళ్లి హర్ష, రేవతి గారిని, విక్రమ్, సుహాసిని గారిని, అరుణ్, సౌజన్య గారిని, శత్రు, సుజిత గారిని, రవి, అనురాధ గారిని, ఉదయ్, వనిత గారిని, శ్రీధర్, రజనీ గారిని తీసుకుని వచ్చి స్టేజ్ ఎక్కించేశారు. అంతా ఒకరి మొహాలొకరు చూసుకోగా డాన్స్ చెయ్యాలని అరవడం మొదలు పెట్టారంతా. అమ్మో అనుకుంటూ అంతా దిగిపోయారు. సరే అయితే ఒక్కొక్కరుగా చేయండి అని అంతా బ్రతిమలాడి సరేకి ఒప్పుకున్నారు. ఇక మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా స్టేజ్ ఎక్కించేసి సంగీత్ని కుమ్మేశారు. పెద్దవాళ్ళంతా అయిపోయాక ఇక పిల్ల గ్యాంగ్ రంగంలోకి దిగింది. అలా పాటలతో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోగా సుహాసిని, రేవతి, సౌజన్య, సుజిత గారు విజిల్స్ వేయడం మొదలుపెట్టారు. అది చూసిన హరి, అరవింద్, శ్రీనివాస్, ప్రమోద్ గారు కళ్ళు తెలేశారు. వీళ్ళల్లరి చూసిన అనురాధ, రజని, వనిత గారు కూడా విజిల్స్ వేయడం మొదలు పెట్టారు. వీళ్ళని చూసి తల పట్టుకున్నారు మురళీకృష్ణ, సుశీల్, సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళందరిని చూసి నవ్వుకున్నారు ఫనీ గారు. అలా ఆ రోజంతా సందడిగా అల్లర్లతో పాటలతో గడిచిపోక అంతా భోజనాలు చేసి తర్వాత రోజే పెళ్లి కావడంతో అబ్బాయిలంతా హర్ష వాళ్ళింటికి, అమ్మాయిలంతా అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయారు పడుకోవడానికి. నిద్రపోతున్న నందు ఫోన్కి మెసేజ్ లాగా ఓపెన్ చేసి చూసింది నందు. అది హర్ష నుండి. మరోసారి మిస్సెస్ నందిని హర్షవర్ధన్గా మారబోతున్న ప్రియమైన శ్రీమతికి శుభరాత్రి అని ఉంది. అది చూసిన నవ్వుకుని టైం చూసి శుభోదయం శ్రీవారు అని రిప్లై పెట్టి నిద్రపోయింది నందు రిప్లై చూసి టైం చూసిన హర్షకి టైం 12:15 కావడంతో నవ్వుకుని పడుకున్నాడు. ఆ రోజే పెళ్లి కావడంతో అంతా హడావిడిగా ఉన్నారు. పెళ్లి హర్ష వాళ్ళింటి దగ్గరే అవడంతో పెద్దవాళ్ళంతా అక్కడ మండపం ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటే ఆడవాళ్ళంతా వచ్చిన వారిని పలకరిస్తూ భోజనాలు అవి చూసుకుంటూ హడావిడి పడుతున్నారు. అబ్బాయిలంతా వాళ్ళ ఫ్రెండ్స్ రావడంతో వాళ్ళతో మాటల్లో పడ్డారు. అమ్మాయిలు కూడా వాళ్ళ స్నేహితురాలు రావడం, వాళ్ళు ఆట పట్టించడం మధ్యలో నందు చెల్లెళ్ళ అల్లర్లు కోపాల మధ్య హాయిగా సాగిపోతూ రాత్రి అయిపోయింది. ఆ రాత్రికే పెళ్లి మొత్తం డెకరేషన్ పనులన్నీ అయిపోయి మరి కాసేపట్లో పెళ్లి హడావిడి కూడా మొదలవబోతుంది. ముందుగా హర్ష, విక్రమ్ల పెళ్లి ముహూర్తం అవడంతో రెడీ అవుతున్నారు అంతా రూమ్లో. రవి మాత్రం హర్ష, విక్రమ్లను చూసి అసలు పెళ్లి చేసుకోవాలనుకున్నది మేము ముగ్గురం అయితే మధ్యలో వచ్చి మాకంటే ముందే ముహూర్తాలు పెట్టించుకుని పెళ్లి చేసుకుంటున్నారు అన్నాడు ఉడుక్కుంటూ. ఆ మాటకి అరుణ్, ఫస్ట్ నైట్కి ముహూర్తం అందరికీ ఒకేసారి కుదిరింది లేరా ఏడవకు అన్నాడు. అందుకే కదా కాస్త సైలెంట్గా ఉన్నది అన్నాడు రవి సిగ్గుపడుతూ. ఒరేయ్ ఆపేయ్, ఆ ఘోరాలు మేం చూడలేం అన్నాడు హర్ష నవ్వుతూ. ఆ మాటకి హర్షాని బెడ్ మీదకి తోసి మెడ చుట్టూ చెయ్యి బిగించి ఏంట్రా ఓవర్ చేస్తున్నావు అన్నాడు. ఒరేయ్ చచ్చు చవట, ఇవాళ నీ పెళ్లిరా, ఈరోజు కూడా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావేంట్రా? అయినా నీకెన్నిసార్లు చెప్పాను, నేను నీ టైప్ కాదు, నా నందు అన్యాయం అయిపోతుందని అన్నాడు హర్ష నవ్వుకుంటూ. ఆ మాటకి అంతా గల్లుమని నవ్వేశారు ఒక్క విక్రమ్ తప్ప. అది గమనించిన హర్ష వాళ్ళు అంతా విక్రమ్ దగ్గరకు వచ్చారు. హర్ష విక్రమ్ భుజం మీద చెయ్యి వేయడంతో తేరుకుని ఏంట్రా అన్నాడు విక్రమ్. ఏమైందిరా డల్లుగా ఉన్నావు అని అడిగారు మిగతా వాళ్ళు. నథింగ్ రా అన్నాడు విక్రమ్ ఫేక్ స్మైల్తో. హర్ష విక్రమ్ చుట్టూ చెయ్యేసి బాధపడుకురా,
అనిల్ మన పెళ్ళిళ్ళన్నీ చూస్తున్నాడు లైవ్లో అన్నాడు. ఆ మాటకి విక్రమ్ కళ్ళలో మెరుపు రావడం అంతా గమనించారు. హర్ష నవ్వి, అవును, నేను అక్కడ వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేయించాను అన్నాడు. విక్రమ్ పట్టరాని ఆనందంతో హర్షాని హత్తుకున్నాడు. నువ్వింకా టెన్షన్ పడకరా. అనిల్ మన పెళ్ళిళ్ళు చూస్తాడు. అలానే మన బుల్లి దెయ్యం జల్లెలు మన మ్యారేజ్ డే కళ్ళ మన చేతుల్లో ఉంటుంది అన్నాడు హర్ష చెమ్మగిలిన కళ్ళతో. విక్రమ్ కూడా కళ్ళనీళ్ళతో అంటూ నవ్వాడు. ఆ తర్వాత ముహూర్తానికి టైం అయింది అనడంతో హర్ష విక్రముల్ని మండపం దగ్గరకు తీసుకెళ్లారు. మండపం దగ్గర వెళ్ళాక బావగార్ల కాలు కడిగారు. ముగ్గురు బావమర్దులు అరుణ్, రవి, శత్రులు. అది చూసిన ఒక ఆవిడ కడిగించుకుంటున్నానని సంబరపడకండిరా, నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు కాలు కడగాలి మీరే అని నవ్వింది. ఆ మాటకంతా నవ్వుకున్నారు. కాసేపటికి హర్ష వాళ్ళు పూజ చేయడం అవ్వగానే నందు సంయుక్తలు తీసుకుని వచ్చి హర్ష విక్రముల ముందు కూర్చోబెట్టారు అడ్డుగా తెర కట్టి. హర్ష విక్రమ్కి మధ్యలో తెర చూసి చిర్రెత్తుకొచ్చి అది పట్టుకున్న శ్వేత ఉదయుల వైపు చూశారు. తీయండి అన్నట్టు. వాళ్ళు తీయమన్నట్టు చూసి వెక్కిరించారు. అలా కాసేపటి తర్వాత మరో మారు కూతుర్ని అల్లుణ్ణి దానం చేయడానికి కన్యాదానం చేసి కాలు కడిగారు సౌజన్య, శ్రీనివాస్ గారు. మరోపక్క హర్ష దగ్గర హరి గారు, రేవతి గారు కూర్చోగా విక్రమ్ దగ్గర కూర్చున్నారు అరవింద్, సుహాసిని గారు. సుజిత, ప్రమోద్ గారు కూడా అల్లుడు కాలు కడిగి తమ పుత్రికని అల్లుడికి దానం చేసి తమ 7 తరాల పాపాల నుండి రక్షించిన కృతజ్ఞతతో సంయుక్త వైపు తడిదేరిన కళ్ళతో సంయుక్త వైపు చూశారు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టించి తెర తీయగానే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు ఇరు జంటలు. అలా మరొకరు కదిపే వరకు ఆ చూపుల్లో బందీ అయి ఆ తర్వాత తేరుకుని పక్కపక్కన కూర్చుని పూజ పూర్తి చేసి తాళి చేతుల్లోకి తీసుకున్నాడు హర్ష విక్రమ్లు. ఇద్దరు బాజా భజంత్రీలు, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు, బంధువుల ఆప్యాయతల, స్నేహితుల అల్లర్ల నడుమ తమ ప్రేమ బంధానికి జీవితకాలపు భరోసాని ఇస్తూ నందు సంయుక్తుల మెడలో 3 ముళ్ళు వేశారు హర్ష విక్రమ్లు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.